హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. హాయ్ అండి. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియోలో హెల్దీగా బెల్లంతో రవ్వ కప్ కేక్స్ని చేయడం చూపిస్తున్నాను. బేకరీ స్టైల్లో ఇంట్లోనే మైదాతో కాకుండా సుజీ రవ్వతో కేక్ని ప్రిపేర్ చేసి న్యూ ఇయర్కి అందరూ చాలా ఎంజాయ్ చేయండి. ఈ కేక్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఈ స్పాంజీ లాంటి కేక్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో ముందుగా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మిక్సీ జార్లోకి 1 కప్పు సుజీ రవ్వను వేసి 1/2 కప్పు మైదా, 1 కప్పు ఫ్రెష్ పెరుగు, చిటికెడు సాల్టు, 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్, 1/2 కప్పు పాలు పోసి 1 కప్పు బెల్లం వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత మిక్సింగ్ బౌల్లో వేసి 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. అంతలో కేక్ కప్స్ని రెడీ చేసుకుందాము. కేక్ కప్స్లో ఆయిల్ రాసి పిండిని కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి 1 టీ స్పూన్ వెనిగర్ని వేసి 1 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ని వేసి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. టూటీ ఫ్రూటీస్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసి కలుపుకోవాలి. కేక్ కప్స్లో ఈ ప్యాటర్న్ని వేసి కప్పులో హాఫ్ వరకే వేసుకోవాలి. కప్స్ని 2 టైమ్స్ ట్యాప్ చేసుకొని స్టవ్ పై గిన్నెలో స్టాండ్ పెట్టి మూత పెట్టి హీట్ అయిన తర్వాత కేక్ ఫిల్లింగ్ కప్స్ని పెట్టి మూత పెట్టి స్టవ్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి 35 మినిట్స్ వరకు కుక్ అవనివ్వాలి. మధ్యలో 20 మినిట్స్కి ఒకసారి మూత తీసి పైన కొద్దిగా టూటీ ఫ్రూటీస్ని వేసి మూత పెట్టి కుక్ అవనివ్వాలి. 35 మినిట్స్ తర్వాత మూత తీసి టూత్పిక్తో చూస్తున్నాను. కేక్ కుక్ అయిపోయింది. స్టవ్ను ఆపి పూర్తిగా కేక్ని చల్లారనివ్వాలి. మన రవ్వ కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా స్పాంజీలాగా కేక్ ఎంత బాగా వచ్చిందో. ఇంట్లోనే ఇలా హెల్దీగా రవ్వ కప్ కేక్ని చేసి అందరూ చాలా ఎంజాయ్ చేయండి. మీరు ఇలా న్యూ ఇయర్కి రవ్వ కేక్ని ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.